సోదరా, ఈ సమయంలో ఇక్కడెందుకు కూర్చున్నావు? మరెక్కడ కూర్చోమంటావు షోనా? పద వెళ్దాం. నీకు తెలీదా ఇక్కడికి పిశాచులు వస్తాయట? నాకు పిశాచాలంటే ఏం భయం లేదు. అయినా నేను మృత్యువుని కోరుకుంటున్నాను. అమ్మ సరిగ్గానే చెప్పారు, దివ్యత్వానికి స్థానం దివ్యలోకంలోనే ఉంటుంది. కానీ అమ్మ కోపం రేపు ఉదయానికల్లా తగ్గిపోతుంది. లేదు షోనా, పెద్దనాన్నగారు చెప్పారు కదా, ఏదైనా ఒక వస్తువు లేదా మనిషిలో ప్రకాశం కనిపిస్తే అది దివ్యమైనదే అని. అలాగే నా శరీరం నుండి కూడా వెలుగు వస్తుంది. నీ శరీరం నుండి ఎప్పుడు వెలుగు ప్రసరిస్తుంది? నాకు చూపించు మరి. అలా కనిపించదు షోనా. నేను పర్వతం నుండి కింద పడినప్పుడు నా శరీరం నుండి పెద్ద వెలుగు ప్రసరిస్తుంది. ఇక నాకు మృత్యువు దాపరించినట్టుంది. అయినా నాకు దాని మూలంగా ఎలాంటి హాని కలగదులే.